సౌలుగా ఉన్నప్పుడు ఎలాగున్నాడు అతను? గొంగళి పురుగుగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు? దూషకుడుగా ఉన్నాడు, హింసకుడుగా ఉన్నాడు, హానికరుడు. ఎంత హాని చేసేవాడో. ఎవరైనా కళ్ళ ముందు మంచిగా కనపడుతున్నారు అంటే, భయభక్తులతో ఉన్నారు, దేవుని అడుగు జాడులో నడుస్తూ ఉన్నారంటే ఆయనకు నచ్చేది కాదు. ఎలాగ గొంగళి పురుగు దురదను కలిగిస్తుందో వెళ్ళిపోయి వారి జీవితంలో దురదను కలిగించేవాడు, వారిని చంపేవాడు, వారిని హింసించేవాడు, దూషించేవాడు, నానా మాటల చేత వారిని బాధ పెట్టే మరి స్వభావం కలిగిన వాడు ఎవరు? సౌలు. పౌలుగా మారిన తర్వాత క్రీస్తు కొరకు రాళ్ళు విసురుతున్నా, బోండలు బిగిస్తూ ఉన్నా, శిరశ్ఛాదనం చేస్తూ ఉన్నా మారు మాట్లాడట్లేదు, ప్రేమతో నవ్వుతూనే ఉన్నాడు. హల్లెలూయా. క్రీస్తు ప్రేమను చూపిస్తూనే ఉన్నాడు ఆఖరి శ్వాస వరకు. ఎలా వచ్చింది అనుభవము అంటే, ఆయన 2 సార్లు పుట్టాడా? కాదు ప్రియ దేవుని బిడ్డలారా, తిరిగి జన్మించిన అనుభవాన్ని తను కలిగి ఉన్నాడు. మరల దాన్ని ఎప్పుడు పోగొట్టుకోలేదే, దాన్ని కాపాడుకుంటూనే వచ్చాడు. దేవుని లేఖనాలు చెప్తున్నాయి, నీకేదైతే ఉందో, నువ్వేదైతే కలిగి ఉన్నావో, నీ రక్షణ, నీ ఆధ్యాత్మికత, నీ పరిశుద్ధత, నీ ప్రార్థన జీవితము, నీ విశ్వాసము, దాన్ని గట్టిగా నువ్వు పట్టుకో. హల్లెలూయా. ఈరోజున మనం దేన్ని గట్టిగా పట్టుకుంటామంటే, కోపాన్ని, పగని, ఈర్ష్యను, చెడుతనమును, మరి రివెంజ్ తీర్చుకునే తనాన్ని గట్టిగా పట్టుకొని ఉంటాం, విడిచిపెట్టాం వాటిని. కానీ దేవుని లేఖనాలు ఏం చెప్తున్నాయో తెలుసా? నువ్వు కలిగి ఉన్నదాన్ని దేవుడేమిచ్చాడు? నీకు రక్షణ ఇచ్చాడు, విశ్వాసమునిచ్చాడు, పరిశుద్ధతనిచ్చాడు, చక్కని సాక్ష్యమునిచ్చాడు, యథార్థతనిచ్చాడు, సమాధానమునిచ్చాడు, ప్రేమను కలిగి ఉండమని ఆయన ప్రేమనిచ్చాడు. వాటన్నిటిని మనం ఏం చేయాలి? గట్టిగా పట్టుకోవాలి. హల్లెలూయా.